జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల ప్రకటన చేసిన తర్వాత ఒక విధంగా రాష్ట్రం అంతా కూడా అదే చర్చ జరుగుతూ ఉంది. సో మనం కనుక కొంచెం డీప్ వెళ్ళి ఆలోచిస్తే ఇది ఎగ్జిక్యూట్ చేయరేమో అన్న ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది. తను సూచప్రాయంగా అన్నారా అలా ఉంటే బాగుంటుంది అని, అలా అనుకోవడానికి సాక్షాత్తు శాసనసభలో అది కూడా చివరి రోజు చివరి సెషన్ ముగిసే ముందు అన్నారు. సో తన అన్న విధానం, తను దానికంటే ముందు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం చూస్తే దీని మీద ఫిక్స్ అయిపోయారేమో బలంగా అని అయితే అనిపిస్తుంది. ఒకవేళ అలా ఫిక్స్ అయితే మిగిలిన చాలా ప్రశ్నలకు సమాధానాలు ఎలా చెబుతారు అన్నది కూడా ఆలోచించాల్సి ఉంటుంది. ఒకవేళ తాను అన్నట్లు విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్, ఇంకా కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్ అనడానికి ఏం లేదు. ఎందుకంటే ఒక హైకోర్టు ఉన్నదని ఒక క్యాపిటల్ అని ఎవరు అనరు. హైకోర్టు రాయలసీమలో హైకోర్టు అయినా 2 రాజధానుల గురించే మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఇది 3 రాజధానులు ఎలా అవుతుంది? ఎక్కడైనా కనుక జ్యుడిషియల్ క్యాపిటల్ అంటారా? అలా అంటే దేశంలో చాలా రాష్ట్రాలకు 2 రాజధానులు ఉన్నట్లు అనుకోవాల్సి ఉంటుంది. సో అది కాదు, 2 రాజధానులు, విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్, హైకోర్టు రాయలసీమకు. ఇంతే చర్చ జరగాలి కూడా. 3 రాజధానులు అన్న చర్చ నేనైతే అసలు యాక్సెప్ట్ చేయను. ఇప్పుడు 2 రాజధానులు అనే చర్చకు వచ్చినా కూడా విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నదానికి తను ముఖ్యమంత్రి గారు కనుక బలంగా ఫిక్స్ అయితే, ఇప్పుడు అమరావతిలో ఉన్నటువంటి ఈ రైతులు, భూములు, దీనికి అంతటికీ కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కోర్స్ 1000 ఎకరాలు డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా లేదు. అండ్ ఆ భూములు ఎవరైతే ఉన్నారో రైతులకు మ్యాక్సిమం ఇవ్వచ్చు కూడా. అక్కడ ఒక జోనింగ్ ఎంతవరకు వేశారు, అట్లీస్ట్ 4-5 వేల ఎకరాలు అయినా, లేకపోతే అట్లీస్ట్ ఇంకా కొంచెం తక్కువ అటు ఇటు అయినా కూడా ఆల్రెడీ కొంచెం వాడి ఉంది, కొంత ప్రభుత్వంగానే అక్కడ కొంచెం రెడీ చేసినట్లు ఉంది. అండ్ మోరోవర్ 5,800 కోట్ల రూపాయలు అక్కడ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశారు అని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి అసెంబ్లీలో ప్రకటించిన సందర్భంలో కూడా మరి అదంతా ఏం చేస్తారు, ఇదంతా వేస్టే కదా అన్న డిస్కషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. మరి దాన్ని వేస్ట్ అనే డిస్కషన్ నుంచి కూడా దాన్ని ఎలా యూజ్ చేస్తారు, ఇక్కడ రైతులకు ఏం చెప్తారు, ఇక్కడ ఉన్న ఆల్రెడీ బిల్డింగ్ ఏవైతే కొన్ని బిల్డింగ్ల పెద్ద సమస్య లేదండి, 4-5 బిల్డింగ్ దేనికైనా వాడుకోవచ్చు. ఆల్రెడీ మండలి శాసనసభ అంటున్నారు కాబట్టి ఇప్పుడు వాడేది దానికే వాడచ్చు. ఇంకా మిగిలిన బిల్డింగ్లు గుంటూరుకు విజయవాడకు దగ్గరే ఉన్నాయి కాబట్టి దాన్ని ఏ పరిపాలనా భవనాలుగా కూడా వాడుకోవచ్చు మేబీ. అయితే ఇక్కడ ఆల్రెడీ ఇంత డబ్బు ఖర్చు పెట్టారు, ఆ డబ్బంతా కూడా వేస్ట్ అయిపోతుంది. దీనికి తోడు మిగిలిన ఇప్పుడు కొంత బిల్డింగ్లు వాడినా కూడా మిగిలినంత కూడా సుమారుగా రైతుల నుంచి ఆల్రెడీ వాడేసింది కాబట్టి ఆ భూములు వాళ్ళకు పనికిరావు కూడా. రైతులకు మెజారిటీ పనికొస్తాయి, దాన్ని అట్లా ఇచ్చేయచ్చు. కొంతవరకు ప్రభుత్వం అయితే చదువు చేసిందో ఆ భూములు పనికిరావు. మరి దాన్ని ఏం చేస్తారు అన్న దగ్గర నుండి, ఎందుకంటే లెజిస్లేటివ్ క్యాపిటల్ అని అనుకుంటే ఎన్ని 40-45 డేస్ ఉంటుందేమో, లేకుంటే 50 డేస్ మ్యాక్సిమం, అంతకుమించి ఏమి ఉండవు కదా సమావేశాలు సంవత్సరం మొత్తం. ఆ తర్వాత ఇక్కడ ఎవరు ఉండేది లేదు, చేసేది కూడా ఏమీ లేదు. మరి ఏం చేస్తారు అన్నది కూడా ఇంపార్టెంటే. దాని బదులు తాను అలా ఫిక్స్ అయితే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అమరావతి నుంచి కంటిన్యూ చేసి కావాలి అంటే ఇంకా లెజిస్లేటివ్ అక్కడ ఇవ్వచ్చేమో విశాఖపట్నానికి. అదంతా కొంతవరకు అయినా కనుక మంచి నిర్ణయం అనిపించుకుంటుందేమో. ఇంతకు మించి కూడా ఇంకా మంచి నిర్ణయం ఏంది అని అంటే అమరావతిలోనే ఎగ్జిక్యూటివ్ లెజిస్లేటివ్ 2 జస్ట్ అంతవరకే దాన్ని కంటిన్యూ చేసి ఆ రైతుల భూములంతా కనుక రిటర్న్ ఇచ్చేసి మెజారిటీ ఆ చదువు చేసినంత వరకు కనుక ప్రభుత్వం పెట్టుకొని ఆ పెట్టుకునేంత వరకు కొంతవరకు స్లోగా అభివృద్ధి చెందుతూ పోతుంటుందేమో భవిష్యత్తులో. దాన్నే మహానగరంగా నిర్మించాలి అన్న దాని నుంచి కనుక వెనక్కి వచ్చేసి రాయలసీమకు హైకోర్టు ఇచ్చేసి ఉత్తరాంధ్రకు ఒక బెంచ్ ఇస్తే ఇప్పటి వరకు వాళ్ళకు మంచి నిర్ణయం అవుతుందేమో. ఆ తర్వాత అభివృద్ధి వికేంద్రీకరణ, ఏమైనా కంపెనీస్ వచ్చినా ఒక్కో ఏరియా ఒక్కో ఇండస్ట్రీ ఒక్కో ఏరియాలో డెవలప్ చేసుకుంటూ వెళ్ళేసి పారిశ్రామికవేత్తలు కానీ ఆ విధంగా ఒప్పించుకుంటూ వాళ్ళకి కావాల్సినటువంటి మినిమం బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫుల్ఫిల్ చేసుకునే విధంగా ప్రభుత్వం కనుక వాళ్ళకు సహకరించి ఇంప్లిమెంటేషన్ కనుక పూనుకుంటే అది ఇంకా చాలా మంచి నిర్ణయం అవ్వచ్చు. అలా కాకుండా విశాఖపట్నమే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్న చర్చ దగ్గర కనుక మొదలైతే ఆల్రెడీ విశాఖపట్నం చాలా పెద్దగా డెవలప్ అయిన సిటీ. హైదరాబాద్ రాజధానిగా ఉన్నప్పుడే విశాఖపట్నం 2వ ప్లేస్, చాలా పెద్దగా డెవలప్ అయింది. విశాఖపట్నం అక్కడ అంత డెవలప్ అయ్యి కూడా
పక్కన విజయనగరం, శ్రీకాకుళం చాలా వెనకబడి జిల్లాగానే ఉండిపోయాయి. చాలా వెనకబాటు, రాయలసీమతో సరి సమానంగా వెనకబాటులో పోటీ పడుతున్నది విజయనగరం, శ్రీకాకుళం. ఇప్పుడు ఇక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నానికి పెట్టడం వల్ల అది పెట్టడం వల్లనే విజయనగరానికి, శ్రీకాకుళానికి వనగూరే ప్రయోజనాలు ఫుల్ డెవలప్ జరిగిపోతుందా అంటే మైట్ బి జరగకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ క్యాపిటల్ పెట్టడం వల్ల మహబూబ్నగర్కి ఏం ప్రయోజనం కలిగింది? హైదరాబాద్ క్యాపిటల్ పెట్టడం వల్ల అంతెందుకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది. అంత పెద్ద ఎయిర్పోర్ట్ రావడం వల్ల ఆ పక్కన ఒక 25-30 కిలోమీటర్ల దూరంలో ఉన్న కేశంపేట అక్కడ అవి కూడా ఏం పెద్ద డెవలప్మెంట్కి నోచుకోలేదు. ఏదో ఈ మధ్య రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఏమైనా పెరిగినాయేమో, కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం వస్తుందేమో. కానీ ప్రజలు కొందరు బాగుపడతారు దానివల్ల. ప్రజలు వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఎక్కువ ఉండవు కూడా. అదొక్కటే కాకుండా ఒకవేళ ఇప్పుడు అక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టడం వల్ల మిగిలిన ప్రాంతాలు, ఉదాహరణకి ఇప్పుడు రాయలసీమలో హైకోర్టు ఉందనుకోండి, ఉదాహరణ కర్నూలు ఉందనుకోండి, 750 కిలోమీటర్స్ అవుతుంది అక్కడ నుండి ఇక్కడి వరకు. మరి ఒక సెక్రటేరియట్ నుండి అదే మన అమరావతి నుంచి అంటే 300 కిలోమీటర్లు అవుతుంది అంతే. సో దాన్ని ఆల్రెడీ ఒక అమరావతి నుంచి అనంతపూర్ అది ఒక పెద్ద రోడ్లు నిర్మించడానికి ప్రభుత్వం కూడా ఒక ప్రపోజల్ రెడీ చేసింది. కేంద్రం కూడా దానికి పచ్చ జెండా ఊపింది. ఇది అంతా కూడా ఒకవేళ ఇప్పుడు వీళ్ళు కనుక భూమి ఇచ్చిండ్రు రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళు ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేయడానికి కేంద్రం కూడా సిద్ధంగా ఉందని చెప్పి సాక్షాత్తు పార్లమెంట్లోనే కేంద్ర మంత్రి గారు కూడా చెప్పారు. సో ఇదంతా డెవలప్ అయింది అనుకుంటే ఈ డిస్టెన్స్ కూడా తగ్గిపోతుంది. 2.5 అవర్స్లో ఇక్కడికి వచ్చేయచ్చు. అండ్ మోరోవర్ ఏంటి అని అంటే రాయలసీమకు హైకోర్టు ఇవ్వాలన్న కూడా చరిత్ర ఆ ప్రాంతానికి చేసిన ప్రామిస్, చరిత్ర ఆ ప్రాంతానికి చేసిన ప్రామిస్ లాంటి సంతకం. అది ఒక ఒప్పందం. హైకోర్టు వల్ల వనగూరే ప్రయోజనాలు ఏంది అన్న తర్వాత చర్చ. మొదట ఈ చరిత్ర ప్రాంతానికి చేసిన ప్రామిస్ని అయితే నిలబెట్టుకోవాలి. ఆ నిలబెట్టుకోవాలని చెప్పి హైకోర్టు ఇవ్వాలని చెప్పి మేము కానీ గట్టిగా డిమాండ్ కూడా చేసాం. సో హైకోర్టు ఇక్కడ ఉండడం వల్ల ఒకవేళ విశాఖపట్నానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇస్తే ఆ డిస్టెన్స్ ఎక్కడి నుంచి రావాలి? 750 కిలోమీటర్స్. ఒక సెక్రటరీ స్థాయి అధికారులు కూడా హైకోర్టుకు వచ్చిపోవాల్సి ఉంటుంది. ఇంకా అప్పుడు ప్రభుత్వమే ఏం చేయాల్సి ఉంటుంది? విమానాలు నడపాల్సి ఉంటుంది. కర్నూలు నుంచి విశాఖపట్నానికి ఫ్రీ విమాన సర్వీసు నడపాల్సి ఉంటుందేమో. మరి ఇది ఎలా ఓవర్కమ్ చేస్తారు? అలా కాకుండా హైకోర్టుకు ప్రత్యక్షంగా వచ్చే అవకాశమే లేకుండా మ్యాక్సిమం పనులు అక్కడి నుంచే కూర్చొని పరిష్కరించేద్దాం అనుకుంటారా? అలా అనుకుంటే ఇప్పుడు హైకోర్టు రాయలసీమలో పెట్టాలి అన్న డిస్కషన్గా ఆలోచన కూడా ఏమీ ఉపయోగకరంగా ఉండకపోవచ్చు. మరీ ముఖ్యంగా ఒకవేళ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపేట ఆల్రెడీ డెవలప్డ్ సిటీ కాబట్టి ఇది పెట్టడం వల్ల ఆ ప్రాంతం ఇంకా ఎక్కువ డెవలప్ అయ్యి ఇక్కడ రాయలసీమ ప్రాంతానికి కూడా వెనకబాటు నుంచి ఓవర్కమ్ అవ్వలేక అభివృద్ధి కనుక ఆమడ దూరంలో ఉండిపోయి అట్ ద సేమ్ టైం మా రాజధాని కూడా ఎక్కడో 600-700 కిలోమీటర్ల అవతల ఉంది అని చెప్పి జనాలు కనుక ఎక్కువ ఫీల్ అయ్యారనుకోండి లాంగ్ రన్లో, ఇది మళ్ళీ ఇంకో రాష్ట్ర డిమాండ్కు వచ్చే అవకాశాలు మెండుగానే ఉంటాయి. ఇంకో రాష్ట్రం డిమాండ్ వచ్చే అవకాశాలు రాయలసీమ నుంచి మెండుగానే ఉంటాయి. అదే సమయంలోనే విశాఖ ఒకటే అభివృద్ధి చెంది ఆ పక్కన ఏమంటారు శ్రీకాకుళం, విజయనగరం అభివృద్ధి చెందకుండా విశాఖపట్నం నుంచి జనరేట్ అయ్యే డబ్బు మొత్తం మిగిలిన ప్రాంతాల వాళ్ళే దోచుకొని పోతున్నారు. మా ఏరియా నుంచి వచ్చే డబ్బు వాళ్ళు తింటున్నారు అన్న అభిప్రాయం. ఇప్పుడే ఎక్కడైతే హైదరాబాద్ ఉండి కూడా మేము డెవలప్కు నోచుకోలేదని చెప్పి మిగిలిన జిల్లాల ప్రజలు, తెలంగాణ జిల్లా ప్రజలు భావించి మనకి హైదరాబాద్ అక్కడ చాలు, దీని మీద మనం పోరాటం చేయాలి, ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ మనం బంగారు తెలంగాణ చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు కనుక భావించినట్లు అక్కడ ప్రజలు, ఉత్తరాంధ్ర ప్రజలు కనుక భావిస్తే అది అక్కడ నుంచి ఒక ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ కూడా వచ్చే అవకాశం మెండుగానే ఉంటుంది. సో ఈ ఓవరాల్లో వీటికన్నిటికీ మించి ఇంకొకటి ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ రేపు మళ్ళీ ఏమైనా ప్రభుత్వం మారే అవకాశాలు, ఎందుకంటే ప్రభుత్వం ఎవరు శాశ్వతం కాదు, మారే అవకాశాలు ఉండి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు లాంటి మెంటాలిటీ ఉన్న ఎవరైనా వచ్చారనుకోండి, ఆ విశాఖపట్నం ఆల్రెడీ నగరం ఉందని చెప్పి ఇక్కడ రాజధాని ప్రాంతం ఇప్పుడు ఎక్కడన్నా అట్లీస్ట్ 15-20 కిలోమీటర్ల దూరంలోనే పెడతారు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్. దాన్ని కూడా ఇంకో నగరంగా నిర్మించాలని చెప్పి ఇక్కడ హైదరాబాద్ ఉంటే సైబరాబాద్ నేనే నిర్మించాలని చెప్పి ఇప్పటికీ చెబుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. అలాంటి ఆలోచన ఇంకేదైనా చేసి మొత్తం అభివృద్ధి అక్కడే చేయాలనుకున్నారు అనుకోండి, మళ్ళీ అది ఇంకొక ప్రాబ్లం అవుతుంది. సో మరి ఇవన్నీ ప్రభుత్వం బేరీజ్ వేసుకుంటుందా?
బేరీజ్ వేసుకొని వీటికన్నిటికీ సమాధానాలు చెప్పే ప్రయత్నం చేస్తుందా? ప్రయత్నం చేసి తాననుకున్న ఆ 2 రాజధానులు, నేను 3 రాజధానులు అంటే ఒప్పుకోను, తాననుకున్న ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖ, లెజిస్లేటివ్ క్యాపిటల్ అన్నది అమరావతికి ఫిక్స్ అయిపోతారా? మరి అలా అయిపోతే వీటన్నిటిని ఎలా ఓవర్కమ్ చేసుకుంటూ వస్తారన్నది మైట్ బి. ఖచ్చితంగా కాలమే సమాధానం చెప్పాలి. వారం 10 రోజుల్లో కమిటీ కానీ రిపోర్ట్ ఇస్తుందంటున్నారు. ఆ రిపోర్ట్ ఎలా ఉంటుంది, ఆ రిపోర్ట్ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా ఉంటుందా, లేకుంటే రిపోర్ట్తో సంబంధం లేకుండానే ముఖ్యమంత్రి గారు అలా ప్రకటించారా అన్నది మైట్ బి వెరీ షార్ట్ డేస్లోనే తెలిసిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ. For more videos, please subscribe Yuva TV.